మర్చిపోవుడే. ఇక్కడికిక్కడే చపాతీలా వేసేసి వెళ్ళిపోతాం. మన నిందలు అవమానాలు భరించాలి, లేని వాటిని ఓర్చుకోవాలి. మనం ఉన్నప్పుడు కాదు. మనకు ఒక దయ్యం పెట్టుతుంది, మీ అన్నయ్య చెప్పేదంతా అబద్ధమే, అన్నయ్య ఏదో కావాలని మాకు చెప్తా ఉంటాడు, మాకు అది లేనే లేదు, మాకు ఇది లేదు, కావాలనే. మరి నువ్వు పాస్ అవుతావా ఫెయిల్ అవుతావా? పాస్ కావాలంటే నీలో ఏముండాలి? సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి. యోబుని ఎవరు శోధించారు? మరి యోబు ఎందుకు పాస్ అయ్యాడంటే యేసుక్రీస్తుకున్న ఆ మనసు, యేసుక్రీస్తుకున్న క్వాలిఫికేషను లేదు. యేసుక్రీస్తు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? అతడు తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను దోషులను నిర్దోషులుగా ఎంచే పవర్. మనమే తప్పు చేయకుండా మనం ఓర్చుకుంటూ ప్రార్థన చేసి, దేవా నేను ఏ తప్పు చేయలేనాయన అని ఏడవడం ప్రారంభించు. నీ ఫ్యామిలీ రక్షణలోకి వచ్చింది, నీ సంఘం రక్షణలోకి వచ్చింది. అయినా నేను ప్రేమిస్తాను నిలబడు. దయ్యాలు ఉండవు, భూతాలు ఉండవు, చీకటి శక్తులు ఉండవు, ఏది ఉండదు, విడిపిస్తా ఉంటావు. ఈ రహస్యాన్ని నువ్వు గమనించు. ఫస్ట్ దీన్ని మర్చిపోతాం మనం. హల్లెలూయా. దీన్ని మర్చిపోతాం. అందుకే పాపాత్ములు ఆయనను తిరస్కరించిన ఓర్చుకుని ఆయనను తలంచుకునుడి. ఇంకా దాన్ని ఎదిరించలేదు. పాపం అంటే ఏంటిది? కోపం, ద్వేషం. నలుగురు కూర్చొని యోబుకు ఊకే శోధించుడే. నువ్వు పాసం ఉన్నావు గంతి, నువ్వు విశ్వాసవి గంతి, నువ్వు ఒక భక్తి చేసినావు గంతి. ఇలా చెప్తే నువ్వు భక్తి చేస్తావా? చేయాలా? ఉడబిక్కొని పారిపోవాలా? పాస్ అవుతావా ఫెయిల్ అవుతావా? పోరా నువ్వు చేసినావు కానీ ఏం రాని తిడితేనే వాడు మనం అయ్యాలి. ఒక రోజు సహనం పోయింది కావచ్చు, రెండోసారికి నేను రెడీ అవుతా నిలబడతా. హల్లెలూయా. ఒకరోజు కుమ్మరోని చేతిలోకి వెళ్ళి మళ్ళీ ఎట్టయినా హల్లెలూయా. విరిగినను నలిగినను నీ ప్రేమ కలిగి విరిగినను నలిగినను నీ కృప కలిగి హల్లెలూయా. మనకు అవకతవకలు ఉంటాయి, అన్నిటినీ చదువుకోవాలా. ప్రేమించే దేవుడు మనలో ప్రేమ ప్రవాహాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. అది కేవలము అక్కడ ఆగిపోయేది కాదు. మనకు అనుభవ జ్ఞానం ఉండాలి. ఎలా ప్రార్థిస్తే ఏ వ్యక్తి రక్షణలోకి వస్తాడు. పాపాత్ములు తిరస్కరించినా కూడా ఆయన ఓర్చుకొని వారిని క్షమించాడు కాబట్టి వాళ్ళు రక్షణలోకి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. మనం ఓర్చుకోకుండా ఇది ఎవరి బిట్టు చెప్పాలి? మీ బిట్టు. ఎవరి బిట్టు? నాకంట కట్టి నువ్వే దైవజన్య కలిగి ఎవరన్నా నాకు చెప్తారు. పోతుంది పిచ్చోళ్ళు కాకపోతే నువ్వు నాకు ఇప్పుడు సర్టిఫికేట్ ఇస్తావా? నీతో సర్టిఫికేట్ బతుకా? నాది కాదు కదా. అసలు నువ్వు ఎప్పుడు ఒకే రీతి నువ్వు మారాలి. సహనం, ఓర్పు. దేవుడు నిన్ను మార్చినప్పుడు నీవు ఏ ప్రాంగణంలో ఉంటే అక్కడ రక్షణ. దేవుడు అది అనుభూతి ఇచ్చాడు నాకు. శ్రమల గుండా తీసుకెళ్ళిన తర్వాత నీవు అడుగు పెట్టిన రక్షణ నీ ద్వారా నేను కలిగిస్తా అన్నా. ఎప్పుడు ఇచ్చాడు తెలుసా? అనేక అబండాలు మోసిన. ఎప్పుడు నా మీద కాంప్లైంట్, ఇగో మీ అన్నయ్య ఇట్టట కదా, ఇదిగో మీ అన్నయ్య ఇట్టట కదా. పడి 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 ఏమైపోయింది? బండ అయిపోయింది. ఇప్పుడు ఎవరన్నా ఢీకొనాలంటే వాడు పగిలిపోతాడు, కానీ నాకేం కాదు. ఇలాంటివి నాకు కొత్తేం కాదు. ఆ పొరగలంతా ఆగిపోయి ఏడిపోతాడు. అన్నా నువ్వు అక్కడే ఉన్నావు చిన్న. ఇలాంటి ఎన్నో గుదిబండలా తయారుగా. హల్లెలూయా. మనం అట్లుంటావా? రాలిపోదుమో రేపే కూలిపోదు. మరి ఎలా చేయించాలంటే కింద చెప్తున్నాడు చూడు, 5వ వాక్యం చదువుదాం.
నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. ప్రభు తాను ప్రేమించు వారిని ఇప్పుడు దేవుని కుమారుని సారూప్యము గల వారగుటకు ఆయన ఎవరిని ఏర్పరచుకున్నాడో వాళ్ళని పిలిచానో, ఎవరిని పిలిచానో వాళ్ళని తీర్చాలి. అంటే నిన్ను సొక్క తిడతాడు, సొక్క తొంతాడు. నువ్వేం చేయాలి? నీ మాట, నీ చూపు, నీ ప్రవర్తన మొత్తం సహనము, ఓర్పుతో, దీన మనసుతో యేసుక్రీస్తులా మాట్లాడడం. యేసుక్రీస్తులా లేదు నా దగ్గర అది లేదు ఇది లేదంటే లేనప్పుడే వెళ్తుంది బయటికి. లేనప్పుడు భయం ఎందుకు, బాధ ఎందుకు, గునుగుడు ఎందుకు, సనుగుడు ఎందుకు? ఏమైనా ఉందా? మరి ఎందుకు గునుగుతున్నాడు? సైతాన్ గాని పసిగట్టలేకపోతున్నాడు. జయించేంత దమ్ము లేదు. ఎందుకంటే యోబు నిజమే, అతని దగ్గర ఏం లేదు, కానీ దయ్యాలు పిక్కు తింటున్నాయి పక్క నుంచి వెళ్ళి. ఇగో నువ్వేం చేయకున్నా చూడు చూడు చూడు. నీ దగ్గర కూడా ఉంటాయి దురాత్మలు. నువ్వేం తప్పు చేయకున్నా చూడు 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 అంటే నన్నేం చూపిస్తావురా? నాకు తెలుసు నా యేసు ప్రభుల వారు ఈ రోజున ఈ శోధన గుండా తీసుకెళ్ళిన తర్వాత, శోధించబడి నా మీదట నేను దేవుడు ఏసేలాగా కదా. అయిపోయిందా? మీ అన్నయ్య ఏ రోజైనా మాకు మోసగాడే అబద్ధికుడని మాకు ఎప్పుడో బిట్టిప్పిస్తావు నువ్వు. ఎందుకంటే ఫస్ట్ నీకు నమ్మకం లేదు, నీకు విశ్వాసం లేదు. వాళ్ళ అనుమాన ఉదయాలు నిన్ను బట్టి వస్తాయి. తెలవదా దేవునికి? సమస్తం తెలుసు. కానీ నువ్వు సువర్ణంగా మారాలని ఒక పట్టు, నువ్వు నిర్దోషంగా అనేకులను దేవుని వైపు మళ్లించాలని, మరి నువ్వు దేవునిలోనే లోపం తీసే పరిస్థితికి వెళ్ళిపోతే, సేవకుల్లోనే కన్ను ఎందుకు ఇలా జరుగుతుందంటే ఓర్పు లేదు, సహనం లేదు. దేవుని కంటే మనుషుల్ని ఎక్కువ ప్రేమించే ఆ బతుకు, చండాల బతుకు. క్రీస్తుని ప్రేమిస్తే పరిమళ తైలం నీవే నీవే, ఎరగని అనుబంధం నీవే నీవే నీవే. సంకల్ప సారథి నీవే, నగములనే రాజా నీ ప్రేమకు హేతో లేదు. ట్రైనింగ్ కావాలి. ఇక మనం ట్రైనింగ్లోనే ఉన్నాం బాబు. ఎవరు బదరు సిస్టర్లు అయిన వాళ్ళు కాదు, ఇంకా ట్రైనింగ్లోనే ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. ఈ ట్రైనింగ్లో పాస్ అయితే నీకు సర్టిఫికెట్లు ఇవ్వబడతాయి. హల్లెలూయా. ఈ సర్టిఫికెట్ నీకు రావాలి అంటే నువ్వు లోకంలో పుడిన నిన్ను చూస్తే దేశం ప్రపంచాలు వనకవచ్చు, కానీ నువ్వు ఎవరిని చూసి వనకాలు తెలుసా? సిలువను చూడగానే నీ బతికేందో తెలిసింది, శ్రమలు రాగానే కోడి కొయ్యని గరిచింది. ఏమిత్తనా అన్నాడు పేతురు. కూరుకు అన్నది కోడి. అమ్మరా నాయన, కోడి కూడా నన్ను పట్టించేసిందిరా నాయన. అంతే కదా. మన ఏ తప్పులున్నా ఎవరన్నా మన గురించి చెప్పినా కోడిలు మన దగ్గరే ఉంటాయి. మనం ఏం చేస్తాం? ఏ తప్పు చెప్తాను రో, ప్రేమ చూపించినా మన నా మీద కంప్లైంట్ చేసినరా. అందుకే అన్నయ్య సజీవ యాగంగా మనం అర్పించుకోవద్దు. నన్ను శోధిస్తే నేను ఊరుకుంటానా? అసలు నీ బాధ ఏంటిది? నా మీద ఎవరైనా కంప్లైంట్ వేస్తే వాళ్ళని వేసేయడమే నీ పని. అసలు నువ్వు సేవకు అర్హుడివేనా? ఇలాంటి వాళ్ళని దేవుడు వాడుకుంటాడా? చూడు యెషయా గ్రంథము మరలా 10వ వాక్యం చదువు, 53:10 మరలా చదవాలి. అది నీకు అవ్వాలి, అది అవ్వాలి. అప్పుడు యాజకుడివి అవుతావు, అప్పుడు యాజకురాలు అవుతావు. ఏమీ లేదు. ఎవరు ఏ తప్పు చేయకుండా నా మీద ఎత్తి నేను తట్టుకో. నువ్వు యాజకుడివి ఎట్లయితావు? నీ జీవితం, నీ కుటుంబాన్ని ఏం కాపాడుతావు? కాపాడుకో. ఎవరొద్దంటాడు? దీంట్లో క్వాలిఫికేషన్ కాపస్తు. చదువు 10వ వాక్యం. అతను తనకు తానే అపరాధ అంటే ఏదో ఒక అపరాధ భావం అతని మీద మోపబడినప్పటి అపరాధాన్ని భరించుకుంటూ నేనే బలైతా, ఎవరు ఏ తప్పు చేసినా నేనే చదవాలి. అప్పుడు తన సంతానము దేవుడు నువ్వు బలి కాకుండా నీకు శిష్యులు ఎట్లయితారు? నీకు శిష్యురాలు ఏమవుతారు?
పెళ్లి చేసుకొని పిల్లలు కనడం అంటే ఈజే, అది ఎవడైనా చేస్తాడు. పైసలు ఉంటే చెప్పాను కదా మధ్యాహ్నం 2వ సర్వీస్లో, పెళ్లి చేసుకుని 10 లక్షలు అంటే వాడు 10 మంది పందిని కన్నట్టు కనేస్తాడు. అది పెద్ద పనేం కాదు, 3 పూట్ల అన్నం ఉంటే కనేస్తావు. అది కూడా కొద్ది కష్టమే, కష్టం కాదని కాదు. శ్రమలలో నీవు ఆత్మలు కనాలి. ప్రేమ ద్వారా అనేక ఆత్మలు నీ చేత పట్టబడాలి అంటే నువ్వు క్రీస్తుని ఎక్కువగా ప్రేమించాలి. నువ్వు పాప పరిహార్థ బలిగా నీవు అర్పించుకోవాలి. అవును ప్రభువా, ఈ నేరాలు, ఈ నిందలు, ఈ అవమానాలు నా మీదికే రావాలి. అప్పుడే కదా నీ శ్రమలలో పాలుండుటేనా దయాయను నా తనువన్నుల శ్రమలు సహించి వారసురాలై నీ శ్రమలలో పాలుండుటేనా దర్శనమాయను నా తనువన్నుల శ్రమలు సహించి వారసురాలై ఆహ్లా జల్లత ఓహో నా భాగ్యము ఏమని వరించులో ఆహ్లా జల్లత ఓహో నా భాగ్యము ఏమని నాతను చేయాలి బాబు, నీ శరీరమందు శ్రమలు అనుభవించాలి. అందుకే గలతీలకు 6వ అధ్యాయంలో అంటాడు, నా శరీరమందు క్రీస్తు యొక్క శ్రమలను నేను ముద్రలుగా ధరించిన అంటాడు. నాకున్నాయి ముద్రలు, కొన్ని శ్రమలు, భయంకరమైన శ్రమలు, మరణంతో పోరాడిన పోరాటం. ఎందుకు ధైర్యంగా ఉంటాను, ఎవరికి భయపడకుండా ఉంటే నేను ఆయన కొరకు పడ్డాయి చాలా ఉంది. ఎవరి కోసం? ఆయన కోసం పడ్డాను. అందుకే ధైర్యం ఎక్కువ. ఆమె తమ్ముడా చెయ్యో మా కానీ అంటే బాగా ప్రేమ అంటాడు. ఒక్క శ్రమ పడ్డా, ఒక బాధపడ్డా మాయకల కంటే ఎవడనగలగంటాడు. తిట్టినా తన్నా పడితే నీ గులి సాక్ష్యం ఇవ్వాలి. ఎన్ని చెప్పిన నా బిడ్డ గుదిబండ్ల ఎంత ఏడ్చుకుంటానైనా ప్రేమనే పంచింది. కానీ ఏ రోజు దైవజనులు లోపం చూపించలేదు, ఏ రోజు దైవజనులు తిరగబడలేదు, ఏ రోజు దేవుడా నాకు ఎందుకు ఇచ్చావు ఈ కష్టాలని దేవుని మీద ఏ రోజు అనరాని మాటలు ఏ రోజు అనలేదు. అనే ఒక బిట్టుకు నువ్వు వెళితే నీ ద్వారా సంఘం, నీ ద్వారా దేశం, నీ ద్వారా నీ కుటుంబం, కనీసం నీ కుటుంబానికి వద్దా, కనీసం నీ సంఘంలో ఉన్న భక్తులను కాపాడే నీ శ్రమలైనా నీకు వద్దా? పాట పాడమంటే ఉట్టే పాడేస్తావు. నా తను వందున ఉట్టికొచ్చింది కదా, 3 పూట్ల అన్నం ఉంటే వచ్చింది. అది అంత ఈజీ ఏం కాదు. అది వాళ్ళు పాడిన వాళ్ళు ఎన్ని శ్రమలు పడ్డాడో నాకు తెలుసు. నేను పడ్డాను కాబట్టి దాని టేస్ట్ నాకు తెలుసు. శ్రమలు భరించి నీ వారసు, ఎప్పుడైతే ఆయన కుమారుడిగా ఆయన కోసం ఏదైనా కారణంగా పడినప్పుడు, అలో చేసినప్పుడు పడడం ఎవరికైనా ఈజీ. అర్థమవుతుందా? అది ఎవరైనా చేస్తారా పని, నువ్వు కాదు. దొంగను పట్టుకున్నారే, దొంగతనం ఏం చేసినవారే వాని ఆ చెంప ఈ చెంప కొడితే వాడు పడడా అక్క చెల్లి, దొంగతనం చేసినాడు పడడా? దానికి ఫలితం ఏమున్నది? చేయని దానికి పడాలి, అప్పుడు యాజకురాలు అవుతావు. కానీ చేయని దానికి నిందలో మనం వస్తుందంటే అది దైవజనుడు చేసే పని కాదు, ఒక ఎగ్జామ్ అంతే. ఆమేన్. నువ్వు పరిశోధించబడతావు, సువర్ణంగా మార్చబడ్డానికే తప్ప ఇకేం లేదు దాంట్లో. చదవాలి ఇప్పుడు వాక్యాన్ని. అందుకనే ఏం భరించి నీలో నీవు చెప్పేది నువ్వు తట్టుకోలేక సత్తాను. ఇతరులు చేసే తప్పులు నీ మీద చేస్తే నువ్వు భరిస్తావా? వామ్మో, నేను మర్చిపోను, నా విజయ బిడ్డను ఎప్పుడు మర్చిపోను. ఎవరైనా తప్పు చేస్తే ఆమెని తీసి పరలోకం పోతే నేను సాక్ష్యం ఇస్తా బిడ్డ గురించి. ఉన్న 1 సంవత్సరమైనా చేసిన పరిచయం ఇక దిక్కింలేరా అనే నా మీద తీయాలి. మీరు మంచుకున్నారా? ఎలాగనిపించింది వాక్యం? బయట తీసుకుపోయి అడిగేది వాళ్ళు. మంచిగుందా వాక్యం? దేవుని ఆత్మ వచ్చిందా రాలేదు? తిట్టిని చూడకు, తిడతా అంటే దేవుని స్పీడ్ దాకంటే అది గమనించినావు అనేది వాళ్ళు. అది మనస్సును ఎట్ డైవర్ట్ చేయాలంటే క్రీస్తు ప్రేమ వైపు. ప్రైజ్ ది లార్డ్.
ద్వేషం వైపు కాదు, ప్రేమ వైపు మళ్ళించాలి. తిరిగిచ్చేవు, కొట్టేవు, కానీ ఈ కన్నులు కష్టాల్లో విరజిమ్మేటువంటి క్రీస్తు ప్రేమ ప్రకాశంగా. నేను నల్లగొట్టబడకుంటే, నేను ఒక కుమార్తెగా ఒక కుమారుడిగా ఆయన స్వరూపంలో వచ్చి ప్రేమ పంచకపోతే మీ ఆత్మలు ఎలా రక్షణలోకి వస్తాయి రా? నేను శ్రమపడాలి. క్రీస్తు ఇలాగూ శ్రమపడి మనుషుల చేత విసర్జింపబడి 3వ దినమున తిరిగి గుణగలేదు, సనగలేదు, వాగలేదు, నోరు మూసుకొని ఉన్నాడంతే. మౌని అయి ఉన్నాడు సిలువలో. లేని అబండాలు వేసిన తీక్షణముగా ఆయన అనేక నేరాలు ఒకటి కూడా చెల్లలే. పౌలు మీద కూడా అలాగే జరిగింది. ఒకటి కూడా అని చెప్పి తిరగబడ్డారా? చూస్తున్న దేవుని వైపు చూశారు. మనం అంతవరకు పోయినావా? పోయినావా? ఎక్కడున్నావు? నీవే కావాలేసయ్యా, నీ ప్రేమే రావా, పాడుకునే కాడ ఉన్నావు అంతే. పాడే కాడనే తుది శ్వాస. ఈ రోజు నుండి మీ చర్చికి పోయినావు, ఏమి ఇచ్చిండు దేవుని అని చెప్తే నువ్వు అటే ఇక అంటావా? మళ్ళా ఇన్ని చేసిన ఏం విశ్వాసం ఉన్నదా మీ దైవజనికి? ఏమైనా అంత విశ్వాసం లేని వాడిగా ఉన్నాడా? ఉంది. కొన్ని ట్రైనింగ్ నీకు ఇవ్వబడుతున్నప్పుడు దాంట్లో పాస్గా రైజలా. అప్పుడే నీ ద్వారా దేశము, గుర్తుపెట్టుకో, సంఘము, నీ కుటుంబము ఎటువంటి నీతిమంతులు ఉండాలంటున్నాడు? వీళ్ళు నిలబడితే వీళ్ళ ఫ్యామిలీకే రక్షణ. కానీ యేసుక్రీస్తు లోక రక్షకుడా, ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా. బాబు ఆయన ఎంత నిర్దోషంగా ఎవరు తప్పు చేసిన ప్రభావ వాళ్ళది కదా, అంత నామిది. నువ్వు మోసేదానివైతే సంఘం ఏంటిది, సమాజమే మారిపోద్ది. ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది ట్రిక్కు? మన దగ్గర. మనం ఏం చెప్తాం? చూసినావా, ఒకసారి ఓడిపోతారు, 3వసారికి నాకు తెలుసులే, నేను కంప్లైంట్ పెట్టారు నా మీద. నీ జీవితంలో నువ్వు సిస్టర్వి కాలేవు, బ్రదర్వి కాలేవు, నీ బతికింతే. ఇక 3 బారినాలను చిగురింప చేయగలవు నీవు, మారానుభవం మధురముగా. మన బతుకు ఎట్లా తెలుసా? మన కొరకు కొత్తకొచ్చే పిల్లలు మన కొరకు వాళ్ళు బాధలు పడతారు. కొద్దిగానే మనకి ఉండాలి. చిన్న పిల్లలు సేవకు వచ్చిన వాళ్ళు మన కొరకు వాళ్ళు బాధలు పడతారా? ఎంత ఇజ్జత్ తక్కువ బతుకు అంటే వాళ్ళు మోస్తారా మనది భరించి. రేయ్, నువ్వు ఈ రోజున సమర్పణలు నిలబడ్డావంటే నీ పక్షమున ఎన్ని నిందలబడ్డదో, నీ పక్షమున దైవజనుడు ఎన్ని భారాలు భరించాడో. ఉట్టిగేం రాలా సంఘానికి ఎవరు కూడా. ఒక్కొక్క తల్లిదండ్రులు బండ బూతులు తిట్టారు నాకు. ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు పడితే ఈ రోజున దేవుళ్ళు ఉన్నారు తెలుసా? ఈజీగా ఏం కాదు. ఊకే మన్నెత్తి పోసి విజయవాడ అమ్మ అయితే అక్కడి నుంచి వచ్చేటప్పుడే ఇంత పెద్ద చాట తీసుకొని ఇట్లా, అరే నీ ఇల్లు నాశనం అయిపోను, నువ్వు పాడైపోతావు రా, నువ్వు మాదిరా. అవన్నీ దీవెనగా మార్చాడు దేవుడు. రైజులా తెలిసింది దైవజని భారం ఏంటిదో, బాధని. అన్ని కష్టాలు పడితేని సాధారణంగా శరీరం కనడం ఈజే, అది పెద్ద ప్రాసెస్ ఏం కాదు. ఆత్మలు కనాలంటే శ్రమలు రావాలి, నిందలు రావాలి. అందుకనే చూడండి, తనకు కలిగిన వేదనను చూసి దేవుడు తాను చదవాలి, నా దోషములను భరించి. నీది నువ్వే మోసుకుంటలేవు, నలుగురిది నీ మీద చెప్తే నువ్వేం పడతావు? ఉడబిక్కొని పారిపోతావు. ఇప్పుడు నాకు విడుదల రావాలి, గొప్పగా బలంగా వాడబడాలి అంటే ఇక్కడ వాడబడు. ఈ క్వాలిఫికేషన్ నీకు వచ్చిందనుకో, ఎక్కడో పోయి వాడబడాల్సిన అవసరం లేదు. దేవుడు ఇక్కడే నిన్ను వాడుకుంటాడు. దేశాన్ని, ఈ ఊరినే మార్చేస్తాడు అంతే. రైజులా, ఈ సంఘంలో మార్పు రాకుండా ఇన్ని శ్రమలు అనుభవించి ఏం చేయకపోతే ఇంకా నీ భారం ఎవడు మోయకుండా నీకు ఉన్న ఆత్మను వాడుకొని వాడు పడైతే తర్వాత నీ బతికేం కావాలి? ఉన్న దాంట్లో మనం ఏం చేయాలి? నిలబడాలి. చదువుదాం. జ్ఞానము చేత నువ్వు చేయని దాన్ని పడితే అలాంటి స్పిరిట్ మన మధ్యలో, దైవ సేవకురాల మధ్యలో ఉన్నది. హల్లెలూయా. నమ్ముతున్నావా నువ్వు అది ఉన్నదని? నమ్మినట్లయితే ఈ రోజున మారు మనసు పొంది, దేవా నేను యోబు అన్నావు, నోవాహు అన్నావు, దానియేలు అన్నావు. ముగ్గురులో ఒక్కొక్క భక్తుడు నీ పట్ల భక్తి చూపించినా కానీ వాళ్ళు ఎక్కడో ఒక క్వాలిఫికేషన్లో ఫెయిల్ అయ్యారు. కానీ యేసు ప్రభుల వారు
గుణగలేదు, సనగలేదు. ఒకరి నేరాలు నా మీద నేరాలు మోపుతున్నారు, ఇలా మోపవచ్చా అని జడ్జిమెంటు న్యాయము తీర్చగలవానికి తను తాను తల వంచి నమస్కారం చేసినాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే పౌలు అంటాడు, నువ్వు క్రీస్తు స్వరూపం నీలో రావాలనే ఈ శ్రమలు, ఈ శోధనలు. ఒకవేళ యోబు లాంటి భక్తి చేస్తే ఫ్యామిలీకి మాత్రమే. మళ్ళోసారి మనము మన యొక్క హెచ్కెల్ గ్రంథంలో వెళ్ళి మళ్ళోసారి ఆ వాక్యాన్ని చదివి మనము 14వ వాక్యాన్ని చదివి మనము ఇక ముగిస్తాం. ఎందుకంటే ఎక్కడ ఆరంభించామో అక్కడే మనం ఉన్నది. హల్లెలూయా. త్వరగా చదవండి. 14. అగ్గో తమ్మును మాత్రమే. కానీ యేసు ప్రభుల వారు లోకరక్షకుడా తునిలో జీవితాంతము నిన్నే లోకరక్షకుడా కృపయంతో ఉన్నతము వల్లించలేను సాగు ఈ కృపయంతో వరకు నడిపించి ఉన్నతము వల్లించలేను సాగు ఈ కృపయంతో వరకు నడిపించి నా తోడు నీ ముక్తి అంతే చాలయ్యా. నా వెంటది ముక్తి భయమేలేదయ్యా. ముక్తి అంతే చాలయ్యా. నా వెంటది ముక్తి భయమేలేదయ్యా. హసీలుడా విశ్వనాథుడా విజయవీరుడా హసీలుడా విశ్వనాథుడా విజయవీరుడా ఆపత్కాలన సర్వలోకమున్న దీనజనాలు రూపముగా వెలుగుతున్నవాడా. ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా. అందరూ మోకాళ్ళ కానుకలు వేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఆన్లైన్లో ప్రేమపూర్వకమైన కానుకలను తోచింది పంపించండి మీ మనసాక్షిని బట్టి. ఆయన లోకరక్షకుడు. ఆయన అనుకున్నాడు నువ్వు ఆయనలాగే ఉంటావేమోనని. హల్లెలూయా. ఆయన బాధ నీకు అర్థమైంది వస్తుందంటే నీవు ఖచ్చితంగా ఆయన లాంటి ప్రేమను పంచి పెడతావని. దివ్యమైన స్నేహము నా మదిలో నీ కావ్యము పరిమళించు పద్మము నీవేనయ్యా. దివ్యమైన స్నేహము నా మదిలో నీ కావ్యము పరిమళించు పద్మము నీవే. ఊహల రేఖలకు ఊపిరి పోసితివి ఊహకు మించిన సానము నిచ్చితివి. ఊహల రేఖలకు ఊపిరి పోసితివి ఊహకు మించిన సానం చుచితివి. యోగ్యత నాలో ఏమిచ్చి నీ రుణము నే తీర్చెదను. ఏమిచ్చి యోగ్యత నాలో ఏమిచ్చి నీ రుణము నే తీర్చెదను. యేసయ్యా 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 యేసయ్యా. ఇదిగో నా జీవితం దేవాని కంకితం సావైనా బ్రతుకైనా నీ కోసమే. నా జీవితం దేవాని కంకితం
మేలైనా శ్రమలైనా ఊహకు మించిన స్థానం ఇచ్చాడు. నువ్వెన్నోసార్లు నేను యేసయ్యలాగా బ్రతకాలని ఊహించావా? ఆయన స్వరూపం నాలో రావాలి, నేను ఆయనలాగానే జీవించాలి అని నీ మనసులో ఎప్పుడైనా అనుకున్నావా? ఒకవేళ అలాంటి ఊహ, అలాంటి ఆలోచన కూడా నీకు రాకపోతే నువ్వు వేస్ట్. నువ్వు ప్రభు నమ్ముకొని కూడా వేస్టే. ఆయన ఆలోచన నీకు రాకపోతే నువ్వు పుట్టేందుకు ఈ భూమి మీద ఆయన తన స్వరూపములో నిన్ను చేశాడు. ఆయన కూడా శోధింపబడ్డాడు, శోధించబడు వారికి సహాయాన్ని అందించాడు. నీవు శోధనని ఎలా ఎదుర్కోవాలో దైవజనుడు నీకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే నీకు పరీక్షలు పెట్టడం స్టార్ట్ చేస్తాడు. నువ్వు నేర్చుకొని కూడా ఎప్పుడూ నేర్చుకున్నప్పటికీ ముందుకు సాగని భ్రష్టురాలిగా మిగిలిపోవడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు దైవజనుడి దగ్గర ఏ అనుభవాలు అనుభవముతో ప్రార్థన చేయి. ప్రభువా, నిజమే నీకున్న అనుభవ జ్ఞానం చేత మధ్యవర్తిగా ఉండి దోషులు నిర్దోషులుగా చేశావు. దేవుడు ఈరోజున అంటున్నాడు, బిడ్డ ప్రార్థన చేసుకో, ప్రభునితో మాట్లాడాడు అనుకుంటున్నాను. నువ్వు నమ్మితే నీ మనసు చేంజ్ చేసుకో. అవును ప్రభువా, ఇంత విలువైన వాక్యాన్ని నాకు ఇచ్చావు. ఆయన అంటుంది అదే. నోవాహు, యోబు, దానియేలు ముగ్గురు ఉన్నప్పటికీ అంటే నీలో ఎంత నీతి ఉంటే నీ సంఘము కాపాడబడిద్దో ఒక్కసారి ఊహించుకో. నువ్వెంత నీతిమంతురాలివనే క్వాలిఫికేషన్ అయితే నీ కుటుంబ రక్షణలోకి వచ్చిందో దాని కొరకు నువ్వు కష్టపడు. అంతేగాని దైవజనునికి తెలిసి నాకెందుకు ఇలా, మేము నీతిమంతులం కదా, మాలో ఏ తప్పు లేదు కదా, అన్నీ తెలుసు కదా, ఎందుకు ఇలా చేస్తుండ్రని పిచ్చిదారిగా తయారు కాకు, పిచ్చోడిగా కాకు. ఏమైనా కానీ ప్రేమించు, క్షమించు, ప్రార్థించు, ప్రేమించు, ఓర్చుకో. దేవా, నువ్వే ఉన్నావు మధ్యవర్తిగా, అయిన దానికి కారణానికి దేనికైనా నేను రెడీ, నేను నీ ప్రేమను నింపడానికి నేను సిద్ధంగా ఉన్నానని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయి, మంచి అవకాశం నీకు దొరికింది. ప్రార్థన చేయి, మౌనంగా ఉండకు. ప్రభు అంటున్నాడు ఈ రోజున, నీ మనసు మార్చుకో. ప్రతి శోధన గుండా వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నువ్వు నాలా మారితే నీ సంఘానికి విడుదల, నువ్వు నాలా మారితేనే నీ కుటుంబం రక్షణ పడుతుంది. నువ్వేదో వాళ్ళ వీళ్ళు చూసి కలగంటున్నావు, వాళ్ళన్నీ వాడిపోతారు. కొద్ది రోజులైతే నువ్వు చూస్తావు. ఇంతగా పెద్ద పెద్ద సేవకులు పడిపోవడం నువ్వు చూస్తావు. ఏర్పరచబడిన వారిని సైతము సాతాను కూడా పడగొడుతున్నాడు. నీవెంత, నీ బతుకెంత. నీవు సాతానికి భయపడమని కాదు, యేసుక్రీస్తు ఆజ్ఞలు పెట్టుకొని దైవజనుడికి నీ రోజు నేర్పించే అనుభవాలను జ్ఞాపకం తెచ్చుకొని, ప్రభువా, నన్ను ద్వేషించే వారి ఎదుర నేను ప్రేమతో నిలబడతాను, క్రీస్తు స్వరూపము నీలో రావాలని ప్రార్థన చేయి. నా మీద ఏం కాంప్లైంట్ ఇచ్చారు, నా మీద ఇది ఉంటే నువ్వు ఫలించలేవు. నువ్వు క్వాలిఫికేషన్ లేకపోతే నువ్వు ఫ్యూచర్లో నిలబడలేవు. నువ్వు ఇన్ని రోజులు కష్టపడ్డది ఎందుకు? నీ జీవితం మారాలి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడిచ్చిన ఈ సమయాన్ని నువ్వు వృధా చేసుకోకు. నీకు ఇచ్చిన ఈ అవకాశం ఎందుకు? నీవు ఆయనలా మారడానికి. ఏదో నీ అవసరాలు తీర్చుకొని, నీ రోగాలు కుదుర్చుకొని పోవడం కాదు, ఏదో నీ సమస్యలు పోతున్నాయి కదా అని చర్చికి రావడం కాదు. నువ్వు యేసుక్రీస్తులా మార్చబడ్డావా? ఆయన ప్రేమను పంచే స్వభావం నీకుందా? ప్రభువా, నేను నీలాగా ఉండాలనుకుంటున్నాను కానీ నా వల్ల కావట్లేదు. అయితే నేను ప్రతి సమయంలో ఎవరికి సంధివ్వకుండా ప్రేమ కలిగి నడుచుకునే శక్తి నాకు రావాలి ప్రభువా. హల్లెలూయా. నాకున్నది నీ ఒక్కడివే, ఎందుకు నీ ప్రేమ చాలయ్యా. అయ్యా, నాకెవరి ప్రేమే. హల్లెలూయా. ఈ శోధన ఎదుర్కోవడానికి నీకు నీ తల్లిదండ్రుల సహాయం పనిచేయదు, నీ అన్నదమ్ముల సహాయం పనిచేయదు బిడ్డ. నువ్వేదో సేవ చేయాలంటే నాకు ఎవరో హెల్ప్ చేయాలని ఒక మాయ కలగా అంటున్నావు. దైవజనులు కూడా నీకు సహాయం చేయరు. ఇక వాళ్ళు కూడా నీ వెంటే పడతారు, నిన్ను చూస్తారు. నువ్వు నిజంగా ఆయన మీద ఆధారపడుతున్నావా లేదా? నువ్వు యేసుక్రీస్తు ప్రేమ మీద ఆనుకుంటున్నావా, లేక కాంప్లైంట్లు నీ కుటుంబానికి, లోకానికి చెబుతున్నావేమో? మార్చుకో. మీలైనా, కీడైనా, కష్టమైన, బాధైనా తలదించి ప్రార్థన చేయి. నీ మొర దేవుని సన్నిధికి చేరాలి. హల్లెలూయా. నాకున్నది నీ ఒక్కడివే,
నీ బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా. ఆరాధింతును నా పూర్ణ హృదయముతో, నేను ఆరాధింతును నిన్ను ఘనపరతును నా జీవితం. యేసయ్యా 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 యేసయ్యా, నాకున్నది నీ ఒక్కడివే. నీ బ్రతికేందుకు నీ, ఎవరో ప్రేమ కోరుకుంటున్నావా? ఆ ప్రేమ నిన్ను ద్వేషంతో చంపుతుంది. క్రీస్తు ప్రేమ ఇదిగో చీకటిలో ఉన్న వారికి నీలో ప్రకాశించే ప్రేమను చిమ్ముతుంది నీలో నుండి. ఓ బిడ్డా, నీవు యేసుక్రీస్తు ప్రేమలో నిలబడకపోతే ఎవరి ప్రేమను నేను తీసుకెళ్ళవు. చివరి వరకు నీలో నిలిచేది క్రీస్తు ప్రేమే. నీవు బాధల్లో దుఃఖంలో ఉన్నప్పుడు నాకున్నది నీవే ప్రభువా, ఇప్పుడు నాకు సహాయం ఎవరు చేయలేరు నాకు తెలుసు. అయితే దేవుడు అంటున్నాడు, నీవు నా అనుభవాల గుండా వెళ్ళు. ఓ హల్లెలూయా. ఏకాంతంగా ప్రార్థన చేయి. ఆయన ఎంతమంది అభండాలు వేసినా నిర్దోషంగా నువ్వు యాజకురాలివి కావాలా, యాజకుడివి కావాలా, లేని నిందలు నీ మీద పడతాయి. అది కరెక్ట్. దైవజనుడు కావాలని నీ మీద పెట్టాడు. నీవు యోబు కూడా తాను ధనవంతుడే, కానీ తన దగ్గర ఏం లేకపోయినప్పటికీ ఇంకా శోధింపబడుతూనే ఉన్నాడు. తెలవదా దేవునికి తనకేం లేదని? కానీ పర్మిషన్ ఇచ్చాడు దేవుడే. ఏమి లేకున్నా మంచిదే, అతడు నన్ను ప్రేమించి నన్ను జ్ఞాపకం తెచ్చుకుంటాడా, విసిగి నా మీద ఎదురు తిరుగుతాడా అని చూశాడు. కొద్దిగా తప్పిపోయాడు. కానీ యేసు ప్రభుల వారు అలా కాదు. మన ప్రాణం పోయేవారికి ఏ విసుగు, ఏ కోపము, ఏ ద్వేషము, ఏ భేదము లేదు. నా తండ్రి ఇచ్చిన గిన్నెలోనే నేను ఆయన చేత నల్లగొట్టబడ్డం ఆయనకి ఇష్టమైతే ఐఎమ్ రెడీ. తమ్ముడా, చెల్లి, నువ్వు నిజంగా ప్రభుని ప్రేమిస్తే నువ్వెప్పుడు దైవజనులు దేవుని లోపాలు చూపించవు. ఖచ్చితంగా వాళ్ళు ఏది చేసినా అదే కరెక్ట్. ఎస్, తండ్రిన దేవుడు ఏది చేసినా అది కరెక్ట్, దైవజనుడు ఏది చేసినా అది కరెక్టే. ఎందుకు కరెక్ట్ అంటే నీవు అనేకుల భారమును భరించి నిర్దోషిగా నువ్వు చేయాలని, నీ ఒక యాజకుడిగా యాజకురాలుగా మారాలని ఆయన యొక్క ఉద్దేశం. ఎన్నిసార్లు వాక్యాన్ని విన్నావా? ఆ వాక్యం మీద తిరగబడ్డావు. ఎప్పుడైతావు వారసుడిగా ఎప్పుడైతావు? నువ్వు శ్రమలు అనుభవించి శోధనలో కూడా దేవుని దగ్గర నిలబడాలి. హల్లెలూయా. దేవా, ఇది నాకు అవకాశం. ఇక నేను ఏకాంతంగా బుద్ధి కలిగిన కన్యకలా ప్రార్థన చేయి. నీ మాట, నీ చూపు ప్రభువా, నేను నీలాంటి జీవితం నాకు కావాలి. క్రైస్తవులం అని పేరు పెట్టుకొని సీనియర్లుగా ఎన్నో సంవత్సరాల నుండి చలమాణి అవుతున్నాం, కానీ నీలాంటి ప్రేమ పంచే జీవితం నిన్ను ఆనుకు, నువ్వు ఫుల్లుగా దేవుని ప్రేమించు, అన్ని గుణాలు నీకు వచ్చేస్తాయి. ఎవరిని జ్ఞాపకం తెచ్చుకోకు. ఈ శ్రమల్లో నీకున్నది ఆయన ఒక్కడే అని జ్ఞాపకం తెచ్చు. శ్రమలలో అందుకే శిష్యులకు అన్నాడు, మీరు లోకములో శ్రమలు పొందుతాడు, అయితే నన్ను జ్ఞాపకం తెచ్చుకుని లోకమును జయించి ఉన్నాడన్నాడు. నీవు లోకాన్ని, ద్వేషాన్ని, కోపాన్ని, నిందలు, అవమానాలు జయించుకుని రావాలంటే యోబు పని చేయడు, దానియేలు పని చేయడు. ఇదిగో నీకు నోవాహు అంతకంటే పని చేయడు. ఒకే ఒక లోకరక్షకుడు, ఆయనే నిన్ను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు, పరిశుద్ధుడైన క్రీస్తు, పునరుత్థానుడు, సత్యవంతుడు, అబద్ధమానదాన్ని వాడు, ప్రేమకు రుజువులు చూపించే దేవుడు. ఆయన ప్రేమతో మైమరిచి ప్రార్థించుకో. ప్రభువా, నీ ప్రేమని మర్చిపోనయ్యా. నా గతం స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు నన్ను ప్రేమిస్తూ ఉన్నావు, కానీ నేను ఇంకా నా ప్రేమను కనుపరుచుకునే పరిస్థితిలో, ఇంకా ఏమి చేయలేని భ్రష్టత్వంలో ఉన్నాను. ఇంకెంతమందిని ప్రేమించినా నాలో వచ్చేది ఏం లేదు. నీ ప్రేమను ప్రదర్శించే శక్తిని ఇవ్వమని ప్రార్థించు. హల్లెలూయా. అయా, నీ ప్రేమలో సంపూర్ణంగా చివరి వరకు నిలబడి నీ రాకడికి ఎత్తబడి ఆశీర్వాదం, అట్టి జ్ఞానము, భయభక్తి, వివేచన ప్రతి బిడ్డకు దయచేయమని. ప్రతి శోధన ఎదుర్కోవాలంటే నీ ప్రేమ చేతనే. నీ దైవ సేవకులు మాకు ఎంత చెప్పినా మనుషుల ప్రేమల వల్ల ఫెయిల్ అవుతాను. నీ ప్రేమ అయితే శత్రువుని హతమార్చగలిగిన నీ ప్రేమ. ఆగాధ సముద్ర జలములనా నీ ప్రేమను అల్పకాలముగా, అగాధ సముద్ర జలములనా జాలవుగా, సిలువలో వేలాడే నీ కొరకే, సిలువలో యేసు నిన్ను పిలుచుతుండే. అది అగాధమే,
ఆయన ప్రేమను ఆర్పజాలదంటుంటే మనం ఎక్కడున్నాం? ఇంకా అబండాలు నా మీద, నిందలు మన మీద వేయబడుతున్నాయని బాధతో ఉన్నాం. ఆయన ప్రేమతో అంటగట్టబడి చూడు, నీవు పరిమళ తైలంగా పరిమళిస్తావు. బలిరక్కసి చెట్ల మధ్యలోనే పెరుగుతావు. దేవుడు పుష్పించేటువంటి నీవు పరిమళ సువాసనగా ఉండడానికి ఆయన నీ చుట్టూ ప్రదేశాన్ని వెదజల్లుతాడు. దయగల తండ్రి, మాకున్న కల్మిషం, వాళ్ళ రోత జీవితం, కుళ్ళు, కపటం, ఈర్ష్య, పగ, గతం, పాప, జ్ఞాప్తి, చెడు ఆలోచన, తలంపుల ప్రతి అపవిత్రత నీ అగ్ని చేత కాల్చి రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి నీలాగా ఉండే జీవితాన్ని సంపూర్ణంగా అనుగ్రహించుమని మా ద్వారా, ఇదిగో ఈ పరిచర్య ద్వారా మీ నామానికి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని ప్రభు. లైవ్లో వాక్యం ఉంటున్న బిడ్డలు నా నీ ప్రేమను పంచే బిడ్డలుగా నీ రూపం వాళ్ళకి రావాలి. తల్లిదండ్రులకు వచ్చిన రూపం కాదు, నీ రూపము, ప్రేమ పంచే గుణములుగా వారు నీ చేత ముద్రించబడి రాకడకు ఎత్తబడి రక్షణ, సమాధానం, ఆరోగ్యం దయచేయమని మా ద్వారా ఈ పరిచర్య ద్వారా సమస్త మహిమ, ఘనత, ప్రభావములు పొందమని నా ప్రియ రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బతిమాలి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. రక్తమే జయం, రక్తమే క్షేమేశ్ నామునికి సంపూర్ణ విజయం కలుగును గాక. నా తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేను. ఆమేన్.